నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నది. ఈరోజు దేవుని వాగ్దానం, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము, ఐశ్వర్యమును ఘనతయు జీవమును దాని వలన కలుగును. సామెతల గ్రంథము 22వ అధ్యాయము 4వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వాక్యం మనకు వినయం మరియు దేవుని భయభక్తి ఎంత గొప్ప ఆశీర్వాదాలకు దారితీస్తాయో తెలియజేస్తుంది. దేవుని యందు భయభక్తి అంటే భయపడడం మాత్రమే కాదు, ఆయనను గౌరవించడం, ఆయన మాటకు విధేయత చూపించడం. వినయంతో దేవుని మార్గంలో నడిచినప్పుడు ఆయన మన జీవితంలో ఘనతను, సమాధానాన్ని, ఆశీర్వాదాలను అనుగ్రహిస్తాడు. ప్రియులారా, మనుష్యుల ప్రశంసల కన్నా దేవుని కృప చాలా గొప్పది. వినయం మన హృదయాన్ని పవిత్రంగా ఉంచుతుంది. భయభక్తి అంటే మన అడుగులను సరైన మార్గంలో నడిపిస్తుంది. ఈరోజు మనం దేవుని సన్నిధిలో వినయంతో నిలబడితే ఆయన మన జీవితాన్ని ఆశీర్వదించి నడిపిస్తాడు. మనకు జీవితంలో నిజమైన ఉన్నత మార్గాన్ని చూపిస్తుంది ఈ యొక్క వాగ్దానం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం అంటే దేవుని పట్ల భక్తి, గౌరవం మరియు ఆయన మార్గాల్లో నడవాలనే శ్రద్ధ. వినయము మన అహంకారాన్ని విడిచిపెట్టి తగ్గించుకునేటటువంటి గుణాన్ని ఇస్తుంది. ఈ రెండు గుణాలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ దేవుడు ఇచ్చే ప్రతిఫలాలు ఖచ్చితంగా ఉంటాయని ఈ వచనం వాగ్దానం చేస్తోంది. ఆ ప్రతిఫలాలు ఏమిటంటే ఐశ్వర్యము అంటే నిజమైన సమృద్ధి, ఘనత, సమాజంలో మరియు దేవుని దృష్టిలో గౌరవం, జీవం, సంతోషకరమైన సమాధానం మరియు దీర్ఘాయువు. లోకం ఇచ్చే ఆస్తిపాస్తుల కంటే దేవుని పట్ల భయభక్తులు మరియు వినయంతో కూడిన జీవితం ద్వారా వచ్చే దీవెనలు ఎంతో శ్రేష్టమైనవి మరియు శాశ్వతమైనవి అని ఈ యొక్క వాక్యం మనకు గుర్తు చేస్తుంది. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, కృపగల దేవా, మీ పవిత్రమైన నామానికి వందనాలు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము, ఐశ్వర్యమును ఘనతయు జీవమును దాని వలన కలుగును అని మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. ప్రభువా, మా హృదయాలలో మీ పట్ల నిజమైన భయభక్తులను దయచేయండి. అహంకారాన్ని, గర్వాన్ని మా నుండి దూరం చేసి లోతైన వినయాన్ని మాకు నేర్పించండి. మీ దృష్టిలోనూ మనుషుల దృష్టిలోనూ యోగ్యులుగా జీవించే భాగ్యాన్ని ప్రసాదించండి. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను మీరు దీవించండి. వారి జీవితాల్లో మీరు వాగ్దానం చేసిన ఐశ్వర్యమును, ఘనతను, నెమ్మది కలిగిన జీవమును అనుగ్రహించండి. వారి అవసరాలన్నింటినీ మీ మహిమ ద్వారా ఐశ్వర్యము చొప్పున తీర్చండి. మీ కృపగల హస్తాలకు మిమ్మల్ని మేము అప్పగించుకుంటూ మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. దేవుడా, నీకు నా ప్రార్థనలు. నా జీవితంలో శాంతి మరియు ఆశీర్వాదాలు నింపండి. Solomon Journey. నా పిల్లలరా, మీకు శాంతి కలుగుగాక. నా కుమారుడా, విశ్వాసముంచు. ఈ అద్భుతాలు నీకోసమే. నీకు శాంతి కలుగునుగాక. ఇదంతయు దేవుని వలన కలిగెను. ఆయన క్రీస్తు ద్వారా మనలను తనతో సమాధానపర్చుకొని సమాధానపరచు సేవను మనకు అనుగ్రహించెను.